ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. నిజమైన దేవుడు, నీతి న్యాయములను ప్రేమించే దేవుడు, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడైన యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు. మనము ఆయనను కలిగిన మనము ధన్యులము. ఎందుకంటే మనము యేసయ్యను వెతకలే, కానీ యేసయ్య మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చి మన పాపాలు, మన రోగాలు, మన వ్యసనాలు, మన దరిద్రతను కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు భరించి చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున మరణాన్ని జయించి లేచిన మహాదేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువాన్ని మనం కలిగి ఉన్నాం. ఎందుకు చింత, ఎందుకు బాధ, ఎందుకు వేదన, ఎందుకు దుఃఖము? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోమని దైవ సేవకుడిగా నేను మీతో మాట్లాడుచా ఉన్నాను. మనందరము యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూసినప్పుడు నీకు అప్పులున్నాయా, రోగాలున్నాయా, సమస్యలున్నాయా, బాధలున్నాయా, ఏమున్నాయా, వాటన్నిటిని తొలగించి నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టే దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ దినము బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని మనం పొందుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7 వరకు మనము చదివి ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏలియా వెంబడ 70 మంది శిష్యులు ఉన్నారు. అదే శిష్యులు ఎలీషను కూడా ఆ 70 మంది వెంబడించారు. ఆ 70 మందిలో దేవుడంటే బహు భక్తి కలిగిన ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు ఓబద్య. మరి ఇతడు అహాబు కాలంలో, హేజ్వేలు అహాబు కాలంలో భయంకరమైన కరువు, 3.5 సంవత్సరాలు కరువు కాలంలో దేవుని యొక్క సేవకులను 100 మందిని 50 మందిని ఒక్క గుహలో వాళ్ళను దాచిపెట్టి వారికి ఆహారం ఇస్తూ వారిని బ్రతికించాడు. కాబట్టి అంత గొప్ప శిష్యుడు. మరి ఆయన పరిస్థితి దారుణంగా అయిపోయింది, అప్పైపోయింది కాబట్టి ఆయన కొంతకాలం జీవించాడు. జీవించిన తర్వాత ఈ లోకాన్ని ముగించుకున్నాడు. ఇప్పుడు 2 కొడుకులు, భార్య మాత్రం మిగిలి ఉన్నారు. అప్పులవాడు వచ్చి తన ఇంటికి వచ్చి, ఏ అమ్మా అప్పు కడతావా, లేదా నీ 2 పిల్లలను నేను వెళ్ళి పని చేయించుకొని నీ అప్పు తీరంత వరకు వాళ్ళు నా దగ్గర ఉంటారని తన భార్యతో అంటున్నప్పుడు ఆమె ఎంత వేదన, ఎంత బాధతో ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. మనము ఆమె స్థానంలో ఉంటే మన పరిస్థితి ఏంటి? నిన్ను ఒకసారి ఆలోచన చేసుకో. ఒక పక్క భర్త లేడు, సరే భర్త ఈ లోకాన్ని ముగించుకున్నాడు, కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు. పిల్లలే సర్వస్వం అనుకున్న తల్లి ఇప్పుడు పిల్లలను కూడా అప్పులవాడు తీసుకెళ్ళడానికి వచ్చాడు. మరి ఆమె ఎంతో వేదంతో ఉంటుందో గుర్తుంచుకోండి. ఒక పక్క భర్త లేడు, మరొక పక్క పిల్లలు, అప్పులవాడు తీసుకుపోవడం రెడీగా ఉన్నాడు. ఆమె గుండె పగిలి వేదనతో, బాధతో ఉంటుంది. ఒకసారి మీరు ఊహించండి, మనం ఆ స్థితిలో ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? దేవుని దూషించేవాళ్ళం, లేదా ఎందుకు ఈ బ్రతుకు, ఏంటి నా స్థితి ఇలా ఉన్నది అని నిన్ను నువ్వు దూషించుకుంటూ, అసహించుకుంటూ బాధపడేవారివి. కానీ ఆ తల్లి అలా చేయలేదు. ఆ తల్లి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే శిష్యుడు దేవుడంటే భయము, భక్తి కలిగిన వ్యక్తి, ప్రార్థన పరుడు. అలాగే తన భార్య కూడా భక్తి కలిగిన స్త్రీ, ప్రార్థన పరురాలు. ఆమె ఒకటే అనుకున్నది, ఎవరి దగ్గరకు పోయినా నా సమస్య పెరుగుతుంది, కానీ నా సమస్య తగ్గాలి అంటే నేను దైవజనం దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకోవాలి అని ఆ తల్లి సేవకు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్త చనిపోయాడు, అతడు ఎలాంటి వాడు నీకు తెలుసు కదా, దేవుడంటే భక్తి కలిగిన వ్యక్తి, మరి ఆయన ఇప్పుడు లేడీ లోకం ముగించుకున్నాడు, నా 2 కుమారులను అప్పులవాడు తీసుకెళ్ళడానికి వచ్చాడు, నాకు నువ్వు సహాయం చేయి అని ఆ తల్లి సేవకులకు మొరపెట్టుకుంది.
ఇలాంటి విశ్వాసం, నమ్మకం నీకున్నదా? ఒకసారి ఆలోచించి, దేవుని అనుసరిస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? సేవకుల మాట వింటున్నావా? దేవునికి లోబడుతున్నావా? సేవకులకు లోబడుతున్నావా? ఒకసారి ఆలోచించి అప్పుడు దైవజనుడు, అమ్మా, నా వల్ల నీకేం కావాలి? నీ ఇంట్లో ఏముందో చెప్పు అన్నాడు. అయ్యా, నా ఇంట్లో నూనె కుండ తప్ప ఏమీ లేదయ్యా అన్నది. అమ్మా, వెళ్ళు, నీ ఈ పక్క ఆ పక్క 4 మూలల నుంచి కొన్ని కుండలు ఎరువు తెచ్చుకో, నీ బిడ్డలను లోపల పిలిచి గడి వేసుకొని నీవు ఆ నూనె కుండ దగ్గర కూర్చో, ఆ నూనె కుండ నిండి ఉంటుంది. ఒక బాబునేమో ఖాళీ కుండ తీసుకురమ్మను, ఇంకో బావేమో ఆ నిండు కుండను వరుసగా లైన్గా పెట్టుమాను. నువ్వు వెళ్ళమ్మన్నప్పుడు ఆ తల్లి విశ్వసించి, సేవకులు చెప్పారు కాబట్టి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని విశ్వసించే తల్లి ఇంటికి వచ్చి తన పిల్లలను పిలిచి చుట్టూ 4 మూలలు వెళ్ళి కొన్ని కుండలు ఎరువు తెచ్చుకొని, అరే నేను నింపుతున్నాను రా, మీరు కుండను వరుసగా పెట్టండి, ఖాళీ కుండను తీసుకురా బిడ్డ అన్నప్పుడు ఆ 2 బిడ్డలు కూడా తల్లి మాట లోబడ్డారు. ఎందుకంటే ఆ తండ్రి భయముతో భక్తితో పెంచాడు, ఆ తల్లి కూడా పెంచింది. కుండలు మొత్తం నిండిపోయినాయి, ఆ చిన్న కుండలు నూనె మాత్రము అలాగే ఉన్నది. అంటే అద్భుతం చూడండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీద విశ్వసించి నీవు ఆయనకు లోబడుతూ ఆయన మాట వింటావో దేవుడు అద్భుతం చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుంటే, నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటే మీలో బీదలు ఉండనే ఉండరు అంటాడు. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాను, నీవు అప్పు ఇచ్చేది కానీ అప్పు చేయవు అంటాడు. కాబట్టి కుండలు మొత్తం నిండిన తర్వాత ఆ చిన్న కుండ అట్లే ఉంటే వెళ్ళింది, దైవజన్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నువ్వు చెప్పినట్టు చేశాను, కుండలు మొత్తం నిండిపోయాయి, ఈ ఖాళీ లేవుగా, ఎవరి దగ్గర లేవు, మరి ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు, అమ్మా, ఆ నూనె అమ్మి అప్పు కట్టు, మిగిలింది నీవు నీ బిడ్డ బ్రతకండి, భోజనం చేయండి అని అద్భుతమైన మాట దైవజనం చెప్తాడు. 7వ వచనం, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి ఆ సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఎంత అద్భుతమైన దేవుడు చూడు. మరి ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు దరిద్రుడు అయ్యాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం, మీరు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి మీ నిమిత్తము దరిద్రుడయ్యానని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘం రాస్తున్నాడు. నిజమే, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు దరిద్రుడిగా అయ్యాడు. ఎందుకు తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయడానికి. దేవుని బిడ్డ, ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు ఉన్నావు. భయంకరమైన అప్పులలో ఉన్నావా? భయపడకు, నువ్వు ప్రభు మీద విశ్వాసం ఉంచు, నీ అప్పులన్నీ తొలగిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు నీ కొరకే, నువ్వు జాగ్రత్తగా వినమని